బీజేపీ ఏం తెచ్చింది గట్టిగా చెప్పాలి. మోడీ ఏం తెచ్చిండు? మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఈ 3 రంగుల జెండాను మోసిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే మిత్రులారా, మీ కష్టం మీ రుణం తీర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. మీకు న్యాయం చేయాల్సిన అవకాశం. ఆర్టీసీ బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నా లేనా మా అక్కలు చెప్పాలి, మా చెల్లెళ్ళు చెప్పాలి. అమ్మగారింటికి అత్తగారింటికే కాదు, కీసరలో పోయి ఆడ శివుడిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని ఈ కుక్కట్పల్లి ప్రాంతం రూపురేఖలు మారుండేటివి. కానీ ఇక్కడ ప్రజలు ప్రభుత్వం వస్తుందో రాదో అన్న అనుమానంతో చంద్రశేఖరరావు ఓడుతాడో లేడో. ఒకవేళ మేము బండి రమేష్ గారిని గెలిపించిన రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోతే మా అపార్ట్మెంట్ కు నల్లా కనెక్షన్ కట్ అవుతుందో, మా ట్రాన్స్ఫార్మర్ బంద్ అవుతుందో అని ఆనాడు భయపడ్డారు. రాష్ట్రం నలుమూలల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే 65 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చిండ్రు. ఈనాడు మీ ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఈ కుక్కట్పల్లికి రావడం జరిగింది. సోదరులను నేను అడుగుతున్నా, కుక్కట్పల్లి నియోజకవర్గ ఓటర్లకు మహాశయులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఆశీర్వదించిన పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిపించిన రేవంత్ అన్ననే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. మీరెవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు. మీ బస్తీల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది. మీ 26 కులాల గురించి పరిష్కారం చూపించే బాధ్యత నాది. మా ఆడబిడ్డలకు ఇవాళ అడుగుతున్నా, అధికారంలోకి వచ్చిన వెంబడే 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ 1350 కోట్లు చెల్లించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆయన మా ఆడబిడ్డలు ఉద్యోగం చేసుకోవాలన్నా